ఈ వీడియోలో మనం ఎన్క్యాప్సులేషన్ గురించి తెలుసుకుందాం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, ప్రాపర్టీని మనం ఒక ప్రాపర్టీస్ ని లేదా అట్రిబ్యూట్స్ ని అది ఏదైనా పిలుచుకోవచ్చు. సో అట్రిబ్యూట్స్ ని మనం ఏదన్నా కానీ స్కోప్ ని ఫిక్స్ ఈ వీడియోలో మనం ఎన్క్యాప్సులేషన్ గురించి తెలుసుకుందాం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, మనం ఏదైనా అట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ మనం టూ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తాం, కలర్ అని మాక్సిమం స్పీడ్ అని. సో ఈ అట్రిబ్యూట్స్ ని ఓన్లీ మనం క్లాస్ లోపల మాత్రమే యాక్సెస్ చేసుకోగలగాలి, బయట ఎక్కడ యాక్సెస్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ బయట ఎక్కడ యాక్సెస్ చేసుకోకూడదు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం బయట ఎక్కడ యూజ్ చేయకూడదు అనుకుంటే అప్పుడు ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అది ఎలా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు నీట్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఫస్ట్ మనము ఈ కలర్ ని ప్రింట్ చేసి మాక్సిమం స్పీడ్ ని ప్రింట్ చేసి చూద్దాం, అది వర్కౌట్ అవుతుందా లేదో చెక్ చేస్తాం. సో ఇక్కడ యా ప్రింట్ కదా ఇవ్వాల్సింది, ప్రింట్ కియా డాట్ కలర్, తర్వాత ప్రింట్ కియా డాట్ మ్యాక్స్ స్పీడ్. సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు రన్ చేశాను. రెడ్ 250 అనేది మనకు అవుట్పుట్ అవుతుంది. సో మనం సక్సెస్ఫుల్ గా ఈ వేరియబుల్స్ ని ఈ అట్రిబ్యూట్స్ ని వాడగలుగుతున్నాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఇవి పబ్లిక్ వేరియబుల్స్ అన్నమాట. సో పబ్లిక్ గా యాక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇవి పబ్లిక్ అట్రిబ్యూట్స్ అంటారు. సో మనం బయట ఎక్కడైనా కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వాడుకోగలుగుతున్నాము అంటే డైరెక్ట్ గా వాటిని పబ్లిక్ వేరియబుల్స్ అంటారు. సో ఇంకొక ఇలా పబ్లిక్ వేరియబుల్స్ కాకుండా ప్రైవేట్ వేరియబుల్స్ అని ఉంటాయి. సో ప్రైవేట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం అండర్ స్కోర్ యూజ్ చేస్తాం, అండర్ స్కోర్. సో ఇక్కడ డబల్ అండర్ స్కోర్ ఇస్తున్నాము అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ ప్రైవేట్ అని. సో ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్ ని మనం బయట యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, డబల్ అండర్ స్కోర్ ఇచ్చాను కదా. సో నేను సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, కియా డాట్ అండర్ స్కోర్ కలర్ అని ఉంది కదా, దీనికి ఏం చెప్తుంది, కార్ ఆబ్జెక్ట్ హ్యాజ్ నో అట్రిబ్యూట్ కలర్ అనేది చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనం స్పెసిఫై చేస్తున్నామే ఈ కలర్ అట్రిబ్యూట్ అనేది, ఇది ప్రైవేట్ వేరియబుల్ అన్నమాట. సో డబల్ అండర్ స్కోర్ ఇస్తున్నాం అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ ని మనం ప్రైవేట్ చేస్తున్నామని. సో ప్రైవేట్ అట్రిబ్యూట్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేం. ఇందాక అట్లాగే ఇక్కడ మాక్సిమం స్పీడ్ అనేది పబ్లిక్, సో మనం డైరెక్ట్ యాక్సెస్ చేసుకున్నాం. కానీ కలర్ అనేది అండర్ స్కోర్ ఇచ్చాం కదా, ఇది ప్రైవేట్ అన్నమాట. సో ప్రైవేట్ వేరియబుల్ అట్రిబ్యూట్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేము. సో మనకి అందుకు ప్రింట్ చేస్తుంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కలర్ ని రిమూవ్ చేస్తున్నాను. సో మనం ఎలా సరే వాటిని యాక్సెస్ చేసుకోవడం అంటే నేను చెప్తాను. ఇక్కడ ఈ కలర్ అనే అట్రిబ్యూట్ ని మనం బయట కియా అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ఆబ్జెక్ట్ లో యూజ్ చేసుకోలేం. కానీ మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కలర్ అనే అట్రిబ్యూట్ ని మన క్లాస్ లోపల ఇక్కడైనా కానీ యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఎఫ్ గెట్ కలర్ అని ఇస్తున్నాను. దీనికి మనం తెలుసు సెల్ఫ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేస్తాం. సో దీని లోపల నేను ఏం చేస్తున్నాను అంటే రిటర్న్ చేస్తున్నాను. ఏం రిటర్న్ చేస్తున్నాను అంటే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ కలర్. సేవ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. ఇక్కడ నాకు మాక్సిమం స్పీడ్ ప్రస్తుతానికి బయట అవసరం లేదు. నేను ఇక్కడ కియా ప్రింట్ ప్రింట్ కియా డాట్ గెట్ కలర్ ఈ మెథడ్ ని యూస్ చేస్తున్నాను. సో ఈ మెథడ్ ని యూస్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది కలర్ అనే వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి రెడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే మనం గెట్ కలర్ లోపల ఈ సెల్ఫ్ డాట్ కలర్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ సెల్ఫ్ అంటే మనకు తెలుసు పర్టికులర్ గా ఈ కియా ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది అని. సో అండర్ స్కోర్ కలర్ అంటే మనకి ఇక్కడ వేరియబుల్ నేమ్ అన్నమాట. సో మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా, ఇలా యాక్సెస్ చేసుకొని మనం వాల్యూని తీసుకోగలుగుతున్నాం. ఇది సింపుల్ గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో కాదు, జస్ట్ మనం ఏదన్నా కానీ ఒక అట్రిబ్యూట్ ని లోకల్ స్కోప్ నుంచి అదే మన పబ్లిక్ స్కోప్ నుంచి ప్రైవేట్ స్కోప్ లోకి తీసుకెళ్తాం. సో ప్రైవేట్ స్కోప్ లో ఉన్న వేరియబుల్స్ ఏవైనా అట్రిబ్యూట్స్ మనం డైరెక్ట్ గా
ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేసే కుదరదు. సో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనం పర్టికులర్ అట్రిబ్యూట్ ని మనం యూస్ చేసుకోవాలనుకుంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా మనం రిటర్న్ చేసుకోగలుగుతాం. సో ఈ ప్రాసెస్ ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో ఇలా రిటర్న్ చేస్తున్నాం. అలా కాకుండా మనం ఒకవేళ సార్ మనం చేంజ్ చేయాలి కదా వాల్యూ అంటే, చేంజ్ కూడా అంతే. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, కియా డాట్ అండర్ స్కోర్ కలర్ ఈక్వల్ టు సమ్ ఏదైనా వాల్యూ ఇచ్చి చూద్దాం. నేను ఇక్కడ వైట్ అని ఇస్తున్నాను. వైట్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, గెట్ కలర్ అంటే నాకు వైట్ చేంజ్ అయ్యట్లేదు, డైరెక్ట్ మనకి రెడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అండర్ స్కోర్ అనేది మనకు తెలుసు ప్రైవేట్ చేసామని. సో ప్రైవేట్ చేసిన వేరియబుల్స్ ఏవే, అట్రిబ్యూట్స్ ఏవే కానీ మనం డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేయలేం. సో మనం గెట్ చేసి మనం వాల్యూని తీసుకుంటున్నాం. అలాగే సెటర్ కూడా ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని మన సెట్ ఫంక్షన్ ద్వారా కూడా వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం, డెప్ సెట్ కలర్. ఈ సెట్ కలర్ కి ఫస్ట్ పారామీటర్ గా సెల్ఫ్ ఇస్తున్నాను. సెకండ్ పారామీటర్ గా మనం ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకుంటే ఆ వాల్యూని పాస్ చేస్తాను. నేను ఇక్కడ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ కలర్ ఉంది కదా, దీనికి మనం వాల్యూ చేంజ్ చేయాలి. సో మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం ఏం నేమ్, మనం ఏదైతే టైప్ చేస్తాం, ఏదైతే ఆర్గ్యుమెంట్ కింద ఇస్తామో ఈ సెట్ కలర్ కి, ఆ నేమ్ అనేది మనం ఇక్కడ కలర్ కి మ్యాచ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ రిప్లేస్ చేస్తాను. నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా రాసాం కదా, ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇది రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు గెట్ కలర్ తర్వాత నేను గెట్ కలర్ కాకుండా ఇక్కడ నేను సెట్ చేస్తాను. ఇయా డాట్ సెట్ సెట్ కలర్. ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేసినాం కదా, ఇక్కడ పారామీటర్ నేమ్ పారామీటర్, ఈ నేమ్ పారామీటర్ కి మనం ఇక్కడ వాల్యూ పాస్ చేస్తాం. ఏం వాల్యూ పాస్ చేస్తాం అంటే నేను వైట్ పాస్ చేస్తాను. వైట్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సింపుల్ గా ఆ ప్రైవేట్ ఆబ్జెక్ట్ కి నేను సక్సెస్ఫుల్ గా కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను, వైట్ కలర్ లెక్ చేంజ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ నేను కియా డాట్ గెట్ కలర్ అంటే నాకు రెడ్ ఇస్తున్నాం కదా, ఇక్కడ రెడ్ అనేది డిస్ప్లే అవ్వదు, వైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. చేంజ్ చేసిన తర్వాత మనం గెట్ చేస్తున్నాం, అందుకు మనకి వాల్యూ అనేది చేంజ్ అయ్యి చూపిస్తుంది. సో నాకు ఇక్కడ చూడండి వైట్ డిస్ప్లే అయింది. ఓకేనా. ఇలా మనం చేంజ్ చేయొచ్చు. అలా కాకుండా మనం వేరే కలర్స్ కూడా ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ బ్లాక్ సేవ్ చేశాను. సో ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను, నాకు బ్లాక్ వచ్చింది. అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కలరా ఇదే కాదు, ఏ ప్రాపర్టీనైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకటే కాదు, ఎన్నన్నా ప్రైవేట్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రైవేట్ మాక్సిమం స్పీడ్ కూడా ప్రైవేట్ చేస్తాను. సో ప్రైవేట్ చేశాను. ఇప్పుడు నేను డైరెక్ట్ మాక్సిమం స్పీడ్ ని యూస్ చేస్తే నాకు అది కూడా అంత ఎర్రర్ రైజ్ అవుతుంది. సో నేనేం చేయాలా, దానికి కూడా ఒక సెటర్ ని గెటర్ ని రాస్తాను. సో ఇక్కడ ఇంకొక డెప్ తీసుకొని నేను ఇక్కడ గెట్, మీరు స్నేక్ కేస్ అనే యూస్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ స్నేక్ కేస్ యూస్ చేస్తాను, అండర్ స్కోర్ ఇస్తున్నాను కదా, అది స్నేక్ కేస్ అనమాట. అలా కాకుండా మీరు క్యామెల్ కేస్ కూడా యూస్ చేసుకోవచ్చు. గెట్ మ్యాక్స్ స్పీడ్, నేను రిటర్న్ చేస్తాను. రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ మ్యాక్స్ స్పీడ్ సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూస్ చేసుకోవాలనుకుంటే సింపుల్, ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ యా డాట్ గెట్ మ్యాక్స్ స్పీడ్, గెట్ మ్యాక్స్ స్పీడ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తాను. నాకు ఇక్కడ చూడండి 250 వస్తుంది, మాక్సిమం స్పీడ్ అనేది 250 చూపిస్తుంది. ఓకేనా. మనం చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి, గెటర్ ఫంక్షన్ రాయాలి. సో ఇక్కడ గెటర్ ఫంక్షన్ రాయాలనుకుంటే రాయొచ్చు, సెటర్ ఫంక్షన్ రాయాలనుకుంటే రాయొచ్చు, సెట్ మ్యాక్స్ స్పీడ్. ఇది కూడా అంతే, సెల్ఫ్ తీసుకుంటుంది. తర్వాత ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూని మనం రాస్తాం. ఇక్కడ నేను సేమ్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ మ్యాక్స్ స్పీడ్ ఈక్వల్ టు ఆ నేమ్ అనేది నేను సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం స్పీడ్ కూడా వాల్యూ చేంజ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను, స్పీడ్ అని ఇస్తున్నాను. సో
హియర్ డాట్ సెట్ సెట్ కలర్ సెట్ మ్యాక్స్ స్పీడ్. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తానంటే నేను 400 పాస్ చేస్తాను. మాక్సిమం 400 స్పీడ్ పోతుంది. సో 400 ఇస్తాను. నేను క్లియర్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు చూడండి 400 వచ్చింది. మనం డిఫాల్ట్గా ఇచ్చింది ఇక్కడ 250 పాస్ చేసాం, కానీ మనకేమొస్తుంది 400 వస్తుంది. సో ఇలా మనం వాల్యూస్ కూడా పాస్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఇంతే, గెటర్స్ సెట్టర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే అది మనకి ఎన్క్యాప్సులేషన్ కింద అన్నమాట. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, ఒక అట్రిబ్యూట్ ని కానీ ఏదైనా కానీ మనం ప్రైవేట్ చేసేసి ఆ ప్రైవేట్ ని మనం డైరెక్ట్ యాక్సెస్ చేసుకోలేం కాబట్టి వాటిని త్రూ ఫంక్షన్స్ ద్వారా వాటికి నేమ్స్ కాల్ చేసుకోవచ్చు లేదా వాల్యూస్ ని సెట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది మనకి ఎన్క్యాప్సులేషన్ అంటారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Please like, share, and subscribe to my channel.